ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మనం ప్రతిరోజు పూజాకాలంలో సర్వేశ్వరుని అనుగ్రహం కొరకు మహాశక్తివంతమైన విష్ణు సహస్రనామ స్తోత్రమును భక్తితో పఠిస్తూ ఉంటాం. అందువలన తప్పకుండా మన ఈతి బాధలు తొలగుతాయి. అయితే విష్ణు సహస్రనామ స్తోత్రములోని విష్ణునామములకు అర్థం తెలిసి పఠిస్తే దాని ఫలితము ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందని పెద్దలు చెప్తారు. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 56వ శ్లోకము నుండి 60వ శ్లోకం వరకు గల 5 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. 56వ శ్లోకం. అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మ త్రివిక్రమః. ఇందులో అజః భగవానుడే అయిన శ్రీకృష్ణునకు ప్రద్యుమ్నుడుగా జన్మించిన మన్మధుడు, మహార్హః మోక్షప్రదాత కావున ప్రశస్తముగా పూజింపదగినవాడు, స్వాభావ్యః సర్వదా స్వస్వరూప జ్ఞానమున ఉండువాడు, జితామిత్రః అంతఃశత్రువులను బహిశత్రువులను జయించినవాడు, ప్రమోదనః పరమానందమున మునిగి తేలుచుండువాడు, ఆనందః పరిశుద్ధమైన ఆనందస్వరూపుడు, నందనః ఆశ్రితులకు ఆనందము కలిగించువాడు, నందః అల్పమైన విషయ సుఖములతో ఎట్టి సంబంధము లేనివాడు, సత్యధర్మ ఆత్మదర్శనమే పరమధర్మముగా ఉండేవాడు, త్రివిక్రమః వామనుడై 3 అడుగులతో ముల్లోకముల నాక్రమించినవాడు అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను. 57వ శ్లోకం. మహర్షి కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్. ఇందులో మహర్షి కపిలాచార్యః సర్వవేదవేద్యుడైన కపిలాచార్యుడుగా అవతరించిన వాడును, కృతజ్ఞః విశ్వము విశ్వాత్మయు తనే అయినవాడు, మేదినీపతిః సృష్టికి ఆధారమైన భూమిని పోషించి పాలించుచుండువాడు, త్రిపదః తమము రజస్సు సత్వము అను 3 గుణములను క్రమముగా అధిగమించి ముందుకు పోయిన వారికి దర్శనీయుడును, త్రిదశాధ్యక్షః ప్రాణులు అనుభవించు జాగృత్ స్వప్న సుషుప్తులు అను 3 దశలకు సాక్షిభూతుడుగా ఉండువాడు, మహాశృంగః సామాన్యులకు అందుబాటులో ఉండని కొండ శిఖరము వంటివాడు, కృతాంతకృత్ భక్తులకు మృత్యుభీతిని తొలగించువాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరసా నమస్కరించుచున్నాను. 58వ శ్లోకం. మహావరాహో గోవిందః సుషేణః కనకాంగది గుహ్యో గభీరో గహనో గుప్తచక్ర గదాధరః. మహావరాహః భూమిని ఉద్ధరించుటకు శ్వేతవరాహ రూపము ధరించినవాడు, గోవిందః ఉపనిషద్వాని సహాయమున మాత్రమే గ్రహింపనైనవాడును, సుషేణః పరమభక్తులు మహాజ్ఞానులు మహర్షులు మున్నగువారు అనుచర వర్గీయులుగా ఉండేవాడు, కనకాంగది సర్వదా ప్రకాశించుచుండు భుజకీర్తులు కలవాడు, గుహ్యః ఎవరికి వారు తమ హృదయాంతర్భాగమున మాత్రమే దర్శించుకొన వీలైనవాడు, గభీరః ఊహకందని జ్ఞాన ఐశ్వర్య బలవీర్యాదులు కలవాడు, గహనః ఆత్మార్పణముక ద్వారా కాక అన్య మార్గముల గ్రహింపరానివాడు, గహనః ఆత్మార్పణము ద్వారా కాక అన్య మార్గములందు గ్రహింపరానివాడు, గుప్త
వర్ణించుటకు గాని ఊహించుటకు గాని అలవి కానివాడు. చక్రగదాధర లోక సంరక్షణార్థము సుదర్శనమను చక్రమును కౌమోదకి అను గదను ధరించినవాడును. చక్రగదాధర లోక సంరక్షణార్థము సుదర్శనమను చక్రమును కౌమోదకి అను గదను ధరించినవాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 59వ శ్లోకం. వేదాః స్వాంగో అజితః కృష్ణో దృఢః సంకర్షణో అచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. 59వ శ్లోకం. వేదాః స్వాంగో అజితః కృష్ణో దృఢః సంకర్షణో అచ్యుతః వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః. వేదాః అనంతకోటి జీవులను సృష్టించువాడును. స్వాంగః వేరు సాధన సామాగ్రితో పని లేకుండా సృష్టి కార్యము నిర్వహించువాడును. అజితః ఎల్లప్పుడూ ఎవరికిని తలయొగ్గనివాడును. కృష్ణః శ్రీకృష్ణుడుగా నీలమేఘము వంటి శరీర ఛాయతో శోభించుచుండువాడును. దృఢః చలింపని స్వభావము కలవాడును. సంకర్షణో అచ్యుతః ప్రళయకాలమున విశ్వమునంతను తనలోనికి తీసుకుని కూడా తన ప్రధాన లక్షణమైన పరమానందమును కోల్పోనివాడు. వరుణః సాయం సమయమున సూర్యుడు తన కిరణములను తనలోనికి తీసుకున్నట్లు ప్రళయకాలమున తనే అయిన సర్వప్రపంచమును తనలోనికి తీసుకునివాడు. వారుణః మహిమాన్వితులైన వశిష్ఠ అగస్త్యులుగా వ్యక్తమైనవాడు. వృక్షః ప్రపంచ రూపమున శాఖోపశాఖలుగా విస్తరించినవాడు. పుష్కరాక్షః అనుగ్రహ వీక్షణములు కలవాడు. మహామనాః అమితమైన ఔదార్యము కలవాడు అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. 60వ శ్లోకం. భగవాన్ భగహానంది వనమాలి హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతి సత్తమః. ఇందులో భగవాన్ ఐశ్వర్యము, ధర్మము, యశము, శ్రీ, జ్ఞానము, వైరాగ్యము అనునవి సమగ్రముగా కలవాడు. భగః విస్తరించిన తన ఐశ్వర్యాదులన్నింటినీ ప్రళయకాలమున ఉపసంహరించుకునివాడును. ఆనంది ఆశ్రితులకు ఆనందమును ప్రసాదించుచుండువాడు. వనమాలి వైజయంతి అను వాడని పూలమాలను సర్వదా ధరించియుండువాడును. హలాయుధః నాగలి ఆయుధముగా గల బలభద్రుడును. ఆదిత్యః అదితికి వామనుడై జన్మించినవాడును. జ్యోతిరాదిత్యః సూర్యునియందు తేజోరూపమున ఉండువాడును. సహిష్ణుః సర్వవిధ ద్వంద్వములను ఓర్చుకునివాడును. గతి సత్తమః భక్తులకు పరమాశ్రయుడైన వాడును అయిన శ్రీమన్నారాయణునకు శిరస నమస్కరించుచున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ.